సాధారణంగా ఓపెనింగ్స్ అంటే రిబ్బన్ లో కత్తిరీలు వాడతారు, కానీ ఇక్కడ మాత్రం మనం టీమ్ లీడర్స్ డిఫరెంట్ గా వెరైటీగా ఓపెనింగ్ ని ప్లాన్ చేసుకున్నారంట. మరి ఆ ప్లాన్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ ఆల్ టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్. అవును బావా, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినావు? షాప్ పెట్టాను రా. అవునా? ఇంతకీ ఎందుకు పెట్టాను తెలుసా? తెలుసులే, ఈసారి మళ్ళీ తీసేస్తే ఏదో ఒకటి ఉండాలి బతుకుతారు బయట. ఈసారి పెట్టింది ఐస్ క్రీమ్ షాప్. ఐస్ క్రీమా? 1 or 2? 2 ఓకే. 2 కాదురా, 4. ఏం లేదురా, ఇప్పుడు షాప్ ఓపెనింగ్ కదా, అందుకనే నిన్ను పిలిచానమాట. పద ఓపెన్ చేద్దాం. ఎదవటీలు ఆడకు, ఓపెనింగ్ కి వేరే వాళ్ళని పిలిచాను. నన్ను పక్కన ఎందుకు బావ వేరే వాళ్ళని పిలిచి? ఏదో చిన్నది గ్యాప్ లో. నేను ఓపెనింగ్ కి సర్పంచ్ గారిని పిలిచాను, ఆయన వస్తారు, ఆయన వచ్చినప్పుడు వద్దాం పదా. ఇక్కడ ఏమైంది సార్? అమ్మాయి కొరికేసింది. ఏంటి మీరు అందరం ముసలోళ్ళే కదా, వాళ్ళ పొల్లోళ్ళే కదా, ఎలా కొరికింది? ఇలాంటివి కాకుండా నా మీద అభిమానంతో ఇంకేమన్నా చెప్పమ్మా. 1, 2, 3 రాఘవ గారి జబర్దస్త్ నుంచి పోడు. మా ఊరు సర్పంచ్ రాఘవ. నువ్వు జబర్దస్త్ మానవా? అబ్బాయిలు మీరు అందరూ నన్ను పొగుడుతున్నారా పొమ్మంటున్నారా ఏం అర్థం కావట్లేదు. పొమ్మలేక పొగుడుతున్నాను సార్. ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెనింగ్ కి వెళ్తున్నాం. ఈ రోజు మనం అక్కడికి వెళ్ళామా, కట్ చేసామా, వెళ్ళిపోయామా, అంతే. ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెనింగ్ కి రాబోతున్న సర్పంచ్ గారికి అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు డైలాగులు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వచ్చారు బాగుందమ్మా. 200 సార్. బాగోగా? కలజోడు కాదు, మీ ఐస్ క్రీమ్ పార్లర్ చూస్తే ఈ నమస్తే పెట్టడా. బాగుందమ్మా. బాగుందమ్మా. ఇతను అభిమానం అనుకోవాలా, ఓనర్ అనుకోవాలా, ఏమనుకోలేదు. అభిమాని సార్, మీరు ఎన్ని మంచి పనులు చేశారు. ఓకే తమ్ముడు, ఈ రోజు మనం వచ్చామా, నాకు పెద్దగా టైం ఉండదు, చాలా కార్యక్రమాలు నేను చేయాల్సి ఉంటది. వచ్చామా, కట్ చేసామా, వెళ్ళిపోయామంతే. ఆ రిబ్బను వెండి కత్తిర ఇక్కడ పెట్టండి. మీరు సర్పంచ్ కదా సార్, మీకు అలా ప్లాన్ చేయలేదు, మామూలుగా ప్లాన్ చేసి సద్దాం. రిబ్బన్ కట్ చేయడం అనేది కామన్. ఇదేంటండి ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదండి. దీని వ్యాపారం కొంచెం గట్టిగా సాగాలని చెప్పి, మీ చేయి చాలా గట్టిది కాబట్టి, ఎప్పుడో కురువృద్ధులు కాబట్టి మీకు కొత్త రంపం తీసుకొచ్చాను, దాంతో కొయ్యాలండి. అంటే అవతల ఇంకా చాలా పనులు ఉన్నాయి. 10 నిమిషాలు అయిపోతుంది, మీ బలం మీకు తెలియదు సార్. అలా కాదు సార్, ఎలా కట్ చేస్తామండి ఇది? ఎంకరేజ్ చేయండి అమ్మా. రాఘవ గారు ఫస్ట్ టైం రంపాన్ని యూజ్ చేయబోతున్నారు కొయ్యడానికి. అదే సార్ కళ్ళకెత్తుకోండి. రెడీ, 1, 2 స్టార్ట్ చేయండి. రాఘవ గారు రంపం పదులు లేదు, కానీ కొయ్యండి. సార్ మీది కోస్తా కదా, మరి ఇంతసేపు కొత్తారా? ఇంకా ఆ కోస్తాకి ఈ కోస్తాకి తేడా ఉంది. మీది రాయలసీమ, వస్తావా? స్కిట్లు రాయల. కొద్దిగా మంచినీళ్ళన్నా టీ ఏమైనా తెప్పించి. ఏం మాట్లాడుతున్నారు? మీ బలం ఎలాంటిది? 10 సంవత్సరాలు ఎన్ని కొయ్యలేదు స్కిట్లు. అంత పెద్ద ఆయన్ని అలా నిలబెట్టి ఆ పనులన్నీ చేయించుకుంటారు. కింద పెట్టండి, ఆయనకి హ్యాపీగా కూర్చొని. కూర్చోండి, తొందరగా కోసేయాలి సార్, ముహూర్తం టైం అయిపోతుంది. బుద్ధి పొరపాటు, మీ ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెనింగ్ ఒప్పుకున్నాను రా. ముద్దుకు రక్తం వస్తుంది ఏట్రా? అది ముద్దు కదా, మీ చేతికి. హలో, ఈ రక్తం చూసి భయపడే వ్యక్తి అనుకున్నారా మీరు? రండి రాఘవ గారు, కమాన్. నాకు అవతల చాలా పనులు ఉన్నారా, వదిలేసి వెళ్ళిపోతాను రా. మిమ్మల్ని నమ్ముకొని ముహూర్తం పెట్టుకున్నాను, లోపల ఐస్ క్రీమ్ జారిపోతున్నాయి సార్, తొందరగా పోయండి. ఆయనకి ఏదైనా ఒక స్ఫూర్తి ఇవ్వండి అబ్బా. ఒక మీడియా పీపుల్ ని తీసుకురండి, ఫోటోలు దిగండి. సార్ రాఘవ గారు సార్, మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తుంటారు కదా, షార్ట్ చేసుకొస్తాను. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే రాఘవ గారు ఉదయం నుంచి కోయటం స్టార్ట్ చేశారు, ఇంకా అది తగలేదు. ఇప్పుడు మన అసిస్టెంట్ సౌమ్య, అక్కడ ఏం జరుగుతుంది? సారీ, ఇక్కడ ఏం జరుగుతుంది? అది రంపం అరిగిపోయేలాగుంది చెప్తే రాఘవ గారు ముద్ర ఏమాత్రం చెరిపేయడం లేదు. ఆయన వల్ల అవుతుందా కావట్లేదా నువ్వు అని చెప్పు సౌమ్య. నేనే చెప్పాలి.
మన ఉన్న గెస్ట్ కి తెగట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్. అబ్బా తమ్ముడు, సార్ రాఘవ గారి తెగట్లేదు సార్, మీరే కోయాలి. చంటి గారు ఐస్ క్రీమ్ లని కరిగిపోతున్నాయి. నేను పెట్టిన షాపులో ఐస్ క్రీమ్ కరిగిపోతున్నాయి. ఇలా కొయ్యటం చూసిన తర్వాత ఆయనకిచ్చిన నంది అవార్డుని వెనకడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాకు తెలిసి ఇలాంటి చెక్కలు తెగాలంటే రాళ్ళని శిల్పాల్లా మార్చిన ఎంతో మంది ఉన్నారు. ఆయన మిమిక్రీతో, ఆయన డాల్ తో, ఆయన మంకీతో మనల్ని నవ్వించిన మన వెంకీ మంకీ గారు వచ్చి లాక్ చేసి దీన్ని కట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లెట్స్ వెల్కమ్ వెంకీ గారు. ఇచ్చేది కోసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ. స్కిట్ వద్దు, మా స్కిట్ చెయ్యి రెడీ. మరి నైట్ అయితే విడివిడిగా వెళ్ళే వీళ్ళు ఒక్కసారిగా కలిసి వర్క్ చేయడం చూస్తున్నాం ఫస్ట్ టైం. కాదండి, ఇది ఎవరండి ఇచ్చారు? ఇది రాఘవ గారిదండి. అదే అందుకే ఇవి కూడా మొత్తం ముసలి అయిపోయినాయి. స్కిట్ లేపక మొద్దులు లేపిన మన రాఘవ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. దీన్ని ఇంటికి తీసుకెళ్ళి మొక్కలు చేయించి రేపు పంపిస్తాను. షాప్ ఓపెన్ చేసుకోండి. మన టీమ్ లీడర్ అందరూ కలిసి చేసిన ఈ స్పెషల్ కిట్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజమ్మ? మన జబర్దస్త్ జాతి రత్నాలండి వీళ్ళంతా. అసలు అందరూ కలిసి అక్కడ ఒక స్టేజ్ మీద కనబడితే కనుల పండగ. ఐ ఎంజాయ్డ్ థరోలీ. కృష్ణ భగవాన్ సార్, నాకు అలా అనిపించింది. మల్టీ స్టార్ మొత్తం మామూలుగా లేరు, ఏమాయమ్మలు అందరూ చేశారు. ఆల్ ది బెస్ట్. జబర్దస్త్ కి ఒక కొత్త టీం వచ్చేసింది. పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన, పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు. కిందికి నువ్వు ఆగే అంత ఆగవు పంటలేవు. మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డట్టు చేస్తుంది మొగోడు. ఓ బర్రదానా, ఓ బద్మాష్ దానా, బట్ట కలిసి మీదెత్తది. బండదానా అని పిలుస్తానేంది? నేను అర్రలున్నప్పుడు కాదే, ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది, నా మొగుని బర్రలుంటేంది. అరే తమ్ముడు, ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా. వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు. మన మొగులు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకీ ఆసనము.